నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామంలో చిన్నారి వాసంతిపై జరిగిన అత్యాచారం, హత్యా ఘటన సభ్య సమాజం తల దించుకునేలా ఉందని, ఇందుకు బాధ్యులైన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని శ్రీ సత్యసాయి జిల్లా వాల్మీకి ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షులు జయరాం, ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్ డిమాండ్ చేశారు. చిన్నారి వాసంతి ఆత్మకు శాంతి చేకూరాలని వాల్మీకి ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పుట్టపర్తి పట్టణంలో గణేష్ సర్కిల్ దాకా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కొవ్వొత్తుల ర్యాలీలో వాల్మీకి సంక్షేమ సంఘం నాయకులు సాయినాథ్, ప్రభాకర్, రామాంజనేయులు, శేషు, గంగాద్రి తదితరులు పాల్గొన్నారు. శిక్షించాలి, దోషులను కఠినంగా శిక్షించాలి. వాసంతి కుటుంబానికి న్యాయం చేయాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి. తగిన చర్యలు తీసుకోవాలి. నమస్కారం. జై వాల్మీకి. ఈరోజు మనం మన జాతి ఆ బిడ్డ అయినటువంటి వాసంతి కుటుంబానికి మనము సానుభూతి తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి మృగాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకుండా తగిన శిక్ష పెడితేనే ఇంకొక ఆడబిడ్డను కూడా ఇట్లా జరగకుండా జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, మా జాతికి జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా మీరు ఖండించి ఏ శిక్షకైనా ఉరి శిక్ష తీస్తే ఇంకొక ఆడబిడ్డకి అన్యాయం జరగదు. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, ఖచ్చితంగా ఎంతటి వారైనా ఈ మృగాలను ఉరిశిక్ష తీయాల్సిందిగా కోరుతున్నాం. జై వాల్మీకి. జై వాల్మీకి. జిల్లాలో జరిగినటువంటి దారుణమైనటువంటి సంఘటన చాలా ఘోరమైనది. చట్టంలో సవరణలు తీసుకురావడం వల్లనే ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే శిక్షలు అనేటివి సరళంగా ఉండడం, కష్టతరంగా లేకపోవడం వల్ల ఇలాంటి చర్యలు అనేటివి పునరావృతం అవుతుంటాయి. ప్రభుత్వానికి మనం అంటే మానవులుగా మనం విజ్ఞప్తి చేసుకోనేది ఒకటి, చట్టాలను కఠినతరం చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుచున్నాను. దయచేసి మనుషులంతా మానవత్వంతో మసులుకుంటే ఇలాంటి సంఘటనలు అనేటివి జరగవు. కుటుంబం కానివ్వండి, సమాజంలో కానివ్వండి, సత్ప్రవర్తన అనేది తీసుకురావాలని నేను కోరుచున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడానికి కారణం ఏమిటంటే, నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం ముచ్చుమర్రి మండలానికి సంబంధించినటువంటి వాల్మీకి కులానికి చెందినటువంటి వాసంతి అని మైనర్ బాలిక పైన అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఆ క్రూర మృగాలను చట్టపరంగా ఖచ్చితంగా శిక్షించి ఆ వాసంతి కుటుంబానికి ఖచ్చితంగా ప్రభుత్వం అండదండలుగా ఉండి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ వాసంతికి జరిగినటువంటి అన్యాయాన్ని రాష్ట్రంలో ఇంకెక్కడా జరగకూడదంటే ఆ క్రూర మృగాలను శిక్షించి ఇంకొకటి ఈ విధంగా ప్రయత్నం చేయడానికి భయానక వాతావరణం సృష్టించేటట్లకు వాళ్లకు కఠినమైన శిక్ష విధించాలని మన ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఆ వాసంతి కుటుంబాన్ని ఆర్థికంగా కానీ మనోధైర్యం ఇచ్చేసి ప్రభుత్వము వారికి తగిన న్యాయం చేయాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులందరూ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జై వాల్మీకి. జై వాల్మీకి. ముఖ్యంగా ఈరోజు యావత్ భారతదేశం కూడా తలదించుకునేటువంటి ఒక హేయమైన, ఒక దారుణమైన, ఒక నీచమైనటువంటి సంఘటన ఈరోజు మనం చూస్తున్నాం. అసలు వాళ్ళ వయసుకి వాళ్ళు చేసినటువంటి పనికి ఏమాత్రం సంబంధం లేదు. అంటే ఈ సమాజంలో పిల్లలు ఎటువైపు మొగ్గుతున్నారు అంటే దీంట్లో తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, సమాజం కానీ ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. నెక్స్ట్ అక్కడ ఈ కార్యక్రమాలు మరి పునరావృతం కాకుండా ఉండేందుకు గాను వాళ్లకు కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాలి. మరియు ప్రభుత్వం అనేది ఆ బాధితుల కుటుంబానికి అండగా నిలిచి వారికి ధైర్యాన్ని, మానసిక ధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైనర్స్ కావచ్చు, మేజర్స్ కావచ్చు, దాంతో సంబంధం లేకుండా వారికి భయం కలగాలి. ఇలాంటి చర్యలు మరియు చేయాలంటే భయపడే విధంగా వారికి కఠినమైన శిక్షలు అనేటివి అమలుపరిచి నెక్స్ట్ ఇలాంటి పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము
ఈ కోరుతున్నాము. నెక్స్ట్ ఆ బాధిత కుటుంబానికి మరొకసారి మా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ జై వాల్మీకి, జై జై వాల్మీకి.